28వ బ్రహ్మోత్సవం స్టార్ట్ అయింది. ఆనాటి నుండి కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకంతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇష్టి హవనాలు పూర్తి చేసుకుంటుంది. మొదటి రోజు అంకురార్పణము, ఆ తర్వాత ధ్వజారోహణము, అదే మాదిరిగా నెక్స్ట్ రోజు ఎదురుకోళ్ల ఉత్సవం జరిగింది. ఈరోజు అమ్మవారి స్వామివారి కళ్యాణము వైభవంగా జరుగుతుంది ఇక్కడ. అదే మాదిరిగా ప్రతిరోజు హోమాలు, పూర్ణాహుతులు, సుమారుగా 70 మంది వేద పండితులతోటి ఇక్కడ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము. వేలాది మంది కూడా వచ్చి ఇక్కడ ఉదయం సాయంత్రం 3 పూటల అన్నప్రసాదాలు స్వీకరించుకుంటున్నారు. ఎలాంటి డిస్టర్బ్ లేకుండా, ఇబ్బంది కాకుండా ఇక్కడ సదుపాయాలు కూడా చైర్మన్ వారు, దేవాలయ సిబ్బంది, యాజమాన్యం అంతా సమకూర్చినారు. తర్వాత ఇక్కడ వేద పండితులకు కూడా సపరేట్గా భోజనాలు ఇక్కడ సమకూరుస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కళ్యాణోత్సవం తర్వాత రేపు రథోత్సవం ఉంటుంది. ఆ తర్వాత చక్ర స్నానాలు, నెక్స్ట్ పుష్పాభిషేకంతో క్లోజ్ అవుతుంది. చాలా బాగా జరుగుతుంది. భక్తులు కూడా చాలా వివిధ ప్రాంతాల నుండి వచ్చి తరిస్తున్నారు. ఇక్కడ అంటే ఘనంగా జరుగుతుంది. ఎవరికి ఇబ్బందులు జరగకుండా చాలా బాగున్నది. పోలీస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. మా దగ్గర సుమారుగా 500-600 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా అందరు సహకరించి ఒకరికొకరు తోడుగా బాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాముఖ్యత అంటే బ్రహ్మోత్సవాలు అనగానే కొంచెం అలంకరణ బాగా ఉండాలి. ఆ రోజుల్లో తడకల పందిరి అవి వేసేవాళ్ళు. ఇవాళ అంతా పర్మనెంట్ షెడ్లు సెటప్ అయిపోయింది. ఆ తర్వాత ఈ స్వామివార్ల విద్యుత్ దీపాలంకరణ చేస్తుంటే, తర్వాత లోపల కూడా పుష్పాలతోటి కూడా అలంకరణ చేస్తుంటే శోభాయమానంగా ఉంటుంది. బ్రహ్మోత్సవ వేడుకలు అన్నట్టుగా పబ్లిక్ గుర్తుగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ తిరుమలను మరిపించే విధంగా అలంకరణ, భక్తులు, కోలాహలము, ఊరేగింపులు ఇవన్నీ ఉంటాయి కనుక ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం సాయంత్రము మాడవీధుల్లో స్వామివారు చేస్తుంటారు. అదే మాదిరిగా ఈ సాయంత్రం వచ్చేసరికి కూడా ప్రతి పూజలు ఎన్నెన్నో హోమాలు, కుంకుమ పూజలు, అలాగే ఇష్టి హవనాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళల్లో టికెట్ తీసుకున్న భక్తులు ఎవరెవరు కోరుకున్న పూజలు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ జై శ్రీమన్నారాయణ. భగవద్వందులందరికీ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. మన అష్టలక్ష్మి దేవాలయంలో 28వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ అట్లా జరుపుకుంటూ ఘనంగా జరుపుకుంటున్నాము. అమ్మవారి వైభవాన్ని ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ కూడా దేవాలయం తరపున అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ అవన్నీ కూడా అందరికీ కలిగిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా దయచేసి అందరూ వచ్చి దర్శనం చేసుకొని 9 తారీఖు నుంచి 15 తారీఖు వరకు మన దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం రథోత్సవాలు ఉన్నాయి, పల్లకి సేవలు ఉంటున్నాయి. అందరూ కూడా దర్శించి తరించగలరని కోరుతూ, ఇద్దరు గొప్ప మఠాధిపతులు, ప్రపంచవ్యాప్తంగా కంచిపీఠాధిపతులు చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో నడిచే ఈ పీఠము, ఇది ఈ బ్రహ్మోత్సవాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మంది భక్తులుగా వస్తుంటారు. మొన్న ఒక్క అక్షయ తృతీయ రోజు 18,000 మంది భక్తులు శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం చేసుకొని 10,000 మంది అన్నప్రసాదాలు తీసుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా వచ్చిన భక్తులకి వాటర్, బటర్ మిల్క్, మజ్జిగ, అన్నప్రసాదం కంటిన్యూగా జరుగుద్ది. ఇంకా 3 రోజులు 4 రోజులు ఈ ప్రోగ్రాం ఉంది. ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది. దయచేసి ఈ కళ్యాణాన్ని మీరు టెలికాస్ట్ చేస్తే నెక్స్ట్ 2-3 రోజులు వచ్చే భక్తులకి ఉంటుంది. దీన్ని మీరంతా హౌ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్, దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చి ఇక్కడ జరుగుతున్న వైభవాన్ని ఈ ప్రపంచానికి తెలియపరచాలని మీ టీవీ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి కోరుచున్నాం. For more videos like this, subscribe Big TV channel.